స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించిన అంశం ఏదైనా ఉందంటే రోడ్ల మరమ్మతులు. పంచాయతీరాజ్ రోడ్లతో పాటు స్టేట్ హైవేస్ కి సంబంధించి ఎటువంటి నిర్వహణ లేకపోవడంతో పెద్ద పెద్ద గోతులు పడి అనేక ప్రమాదాలు జరిగినాయి, అనేక మంది గాయాల పాలయ్యారు. సో ఈ పరిస్థితిని కొంత ఆ ప్రభుత్వం ఓటమికి కారణంగా కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో కూడా ఆ ప్రకటన చేశారు ఆయన. ఎందుకంటే ఈ సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో రోడ్ల మరమ్మతులు చేయాలి, కనీసం తాత్కాలికంగా గుంతలు పూడ్చి ప్రయాణికులకు ప్రయాణానికి ఎటువంటి వాహనాలు రాకపోకలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు రోడ్లు బాగుపడినాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా రోడ్ల మరమ్మతులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కానీ ఇంచుమించుగా 70-80% వరకు కూడా రోడ్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. ఎక్కడ కూడా వాహనాల రాకపోకలకు కానీ టూ వీలర్ రాకపోకలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే గుంతలో కూర్చుని పరిస్థితి. పాట్ హోల్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా నిర్వహించి వాటిని పూడ్చేందుకు పెద్ద ఎత్తున నిధులు కూడా విడుదల చేశారు. ఆ కాంట్రాక్టర్లకి రోడ్లకు మరమ్మతులు ప్రారంభించే సమయానికి నిధులు కూడా విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆర్ఎండ్బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా కూడా ఈ రోడ్ల నిర్మాణం పనులు, అదేవిధంగా ఈ గుంతలు పూడ్చే పనులు పూర్తి స్థాయిలో జరగడంతో గ్రామీణ ప్రాంతాలకు, ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించుకునే పండుగ కాబట్టి ఎక్కడెక్కడ పట్టణాల్లోనూ నగరాల్లోనూ నివాసం ఉండే స్థానిక ప్రజలంతా కూడా తమ ప్రాంతానికి, సొంత ప్రాంతానికి ఇచ్చేస్తూ ఉంటారు ఈ 4 రోజుల పండుగ నిర్వహించుకునేందుకు. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తి స్థాయిలో ప్రజలకి రాకపోకలకి ఇబ్బందికి లేకుండా ఉంటే ఆ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఈ చర్యలు తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో రోడ్ల మరమ్మతులు మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడ నిర్మాణానికి నోచుకొని, రిపేర్లకు నోచుకొని రోడ్లు అయితే ఉన్నాయి. కానీ ఎక్కువ ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామం నుంచి కనెక్టివిటీ ఇటు సిటీకి కానీ టౌన్ కి కానీ ఉండేటువంటి ప్రధానమైన రహదారులన్నీ కూడా దాదాపుగా ఆ గుంతలు పూర్తి చేయడం, తాత్కాలికంగా ఒక లేయర్ డామర్ కూడా వేయడంతో కొంత రోడ్లపై ప్రయాణించే సౌకర్యాన్ని మాత్రం ప్రజలు ఆస్వాదించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు అయితే సాగించారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముందు చూపు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆయన క్షేత్రస్థాయిలో ప్రజాపాలన ఏ విధంగా చేయాలి, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారనేది ఆయన ముందస్తు ప్లానింగ్ లో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. ప్రజలు పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మరమ్మతులకు సంబంధించి గత 5 ఏళ్లలో చాలా విసిగిపోయారు. చాలా సందర్భాల్లో అసహనానికి కూడా లోనైన పరిస్థితి. కొన్ని రోడ్ల ప్రమాదాలు తలుచుకుంటే మాత్రం కొన్ని కుటుంబాలు మాత్రం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. తమ అనుకున్న వాళ్ళని కోల్పోయిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోడ్ల మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టడంతో రాష్ట్ర ప్రభుత్వంలో అనేక వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారనే చెప్పుకోవాలి.